పూర్వాభ్యాస బలం చేత మన లోపల స్మృతి పదంలో అన్ని రికార్డ్ అయిపోయి ఉన్నాయి. బజ్జీ అంటే ఇలాగే ఉండాలి, ఆవకాయ అంటే ఇలాగే. మీరు ఆవకాయ పచ్చడి పెడతారు, అక్కడ ఉప్పు లేకుండా పెడతారు, నీళ్ళన్నీ వేస్తారు, ఉప్పు మాత్రమే. ఎందుకు అవసరం లేదంటారు. నీకేం కావాలి? ఆవకాయ కావాలి, ఓ వడ్డిస్తా. ఉప్పు ఉండదు. మీరు ఒక్కసారి ఉప్పు లేకుండా ఆవకాయ తిని చూడండి, మళ్ళా రెండోసారి అయితే మీరు అడగరు. ఎందుకు అడగరు? ఇక చాలు బాబోయ్ అంటే పూర్ణానికి వ్యతిరేకం శూన్యం, వద్దని పెంచడం. అర్థమైందండి? రెండు ఉపయోగమే. సృష్టిలో రెండు రకాలుగా ఇది సృష్టి మనకు బోధిస్తోంది. పరమాత్మ ఈ సృష్టిని ఎలా తయారు చేశాడయ్యా? పూర్ణంగా తయారు చేశాడు, శూన్యంగా తయారు చేశాడు. ఈ రెండు అనుభవానికి తెచ్చుకున్నవాడే పూర్ణుడు. ఎవరయ్యా పూర్ణుడు అంటే? వాడికి పూర్ణము తెలియాలి, శూన్యము తెలియాలి, అన్ని ఖాళీ చేసినటువంటి స్థితి తెలియాలి, అన్ని నింపిన స్థితి తెలియాలి. వాడే పూర్ణుడు. కాబట్టి ఈ భక్తి సూత్రాలు పూర్తయ్యేటప్పటికి మానవులందరూ కూడా ఈ వివేకాన్ని గనక పొందినట్లయితే స్వస్వరూపానుసంధానం ద్వారా మీరు పూర్ణత్వాన్ని సాధించవచ్చు.